వన్ మూవీ, వన్ డైరెక్టర్, వన్ హీరో అండ్ వన్ హిస్టారిక్ బాక్స్ ఆఫీస్ రెవల్యూషన్. సరిగ్గా 10 ఏళ్ల క్రితం తెలుగు సినిమా హిస్టరీని ఫరెవర్గా మార్చేసిన ఒక ఎపిక్ సినిమా విడుదలైంది. అది కేవలం బ్లాక్ బస్టర్ కాదు, ఒక ఇండస్ట్రీ ఫినామినన్. అదే మగధీర. ఇప్పటికే మగధీర అని వినగానే గ్లూస్ బంప్స్ ఎందుకు వస్తాయి? ఎందుకు ఆ రికార్డ్స్ ఇంకా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు? లెట్స్ డిగ్ డీప్. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ అప్పుడు మాత్రం సెకండ్ మూవీ హీరో. చిరంజీవి సన్ అయినా మార్కెటింగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. అలాంటి టైంలో 40 కోట్ల బడ్జెట్, హిస్టారికల్ ఫ్యాంటసీ సబ్జెక్ట్, మ్యాసివ్ వార్ సీక్వెన్సెస్ అని అనౌన్స్ చేసినప్పుడు ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ఇంత బడ్జెట్ అవసరమా? ఇది డేంజరస్ రిస్క్ అని చాలామంది కామెంట్స్ చేశారు. కానీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అది రాజమౌళి మీద, ఆయన విజన్ మీద. అందుకే బడ్జెట్ గురించి ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. రాజమౌళి సినిమాలు ఎందుకు స్పెషల్ అంటే ఆయన ఆడియన్స్ ఇమాజినేషన్ కంటే పెద్దగా ఆలోచిస్తాడు. మగధీర కోసం రికలరేషన్ కాన్సెప్ట్, హ్యూజ్ కింగ్డమ్స్, 1000 ఆఫ్ వారియర్స్, గ్రాండ్ బ్యాటిల్ ఎపిసోడ్స్ ఇవన్నీ 2009లో అటెంప్ట్ చేయడం ఇట్ సెల్ఫ్ అన్బిలీవబుల్. ఆ రోజుల్లో టెక్నాలజీ లిమిటేషన్స్ ఉన్నా స్క్రీన్ మీద మాత్రం హాలీవుడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కనిపించింది. అదే రాజమౌళి మ్యాజిక్. June 31, 2009 ఫస్ట్ షో ముగిసింది. ఒక మాట బయటకు వచ్చింది, ఇండస్ట్రీ లోడింగ్. అక్కడి నుంచి మొదలైంది మగధీర సునామీ. థియేటర్ దగ్గర హ్యూజ్ క్రౌడ్స్, హౌస్ఫుల్ బోట్స్, బ్లాక్ టికెట్ రష్, ఫెస్టివల్ అట్మాస్ఫియర్. కొన్ని థియేటర్స్లో టికెట్స్ కోసం ఫ్యాన్స్ గంటల తరబడి వెయిట్ చేశారు. ఓనర్స్ చెప్తున్న ప్రకారం టికెట్ సేల్స్ మాత్రమే కాదు, క్యాంటీన్ కలెక్షన్స్ కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. మగధీర రికార్డ్స్ గురించి మాట్లాడితే అది ఒక సపరేట్ డాక్యుమెంటరీ అవుతుంది. 302 సెంటర్లో 50 రోజులు ఆడింది. 223 సెంటర్లో 100 రోజులు ఆడింది. మల్టిపుల్ ఇండస్ట్రీ రికార్డ్స్, ముఖ్యంగా కర్నూలులో 757 రోజులు ఆడింది. ఇప్పుడు జనరేషన్కి ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ రికార్డ్. ఓటీటీ ఎరాలో ఇలాంటి అచీవ్మెంట్ ఊహించడమే కష్టం. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఆ రోజుల్లో టికెట్ ప్రైజెస్ ఇప్పటి టికెట్ రేట్స్లో సగం కూడా కాదు. కానీ మగధీర కలెక్షన్స్ మాత్రం హిస్టారిక్. గీతా ఆర్ట్స్కి ఒక్క సినిమా నుంచే 58 కోట్ల షేర్ వచ్చిందని అప్పట్లో రిపోర్ట్స్ వచ్చాయి. ఆ టైంకి అది మ్యాసివ్ నెంబర్. బాక్స్ ఆఫీస్ స్టాండర్డ్స్ని మగధీర మార్చేసింది. వై మగధీర ఈ స్టిల్ స్పెషల్? బాహుబలి వచ్చింది, RRR వచ్చింది, ఎన్నో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. కానీ మగధీర ఎమోషన్ మాత్రం డిఫరెంట్. ఎందుకంటే ఇది ఒక జనరేషన్కి ఫస్ట్ సినిమాటిక్ వండర్, ఫస్ట్ గ్రాండ్ ఫ్యాంటసీ ఎక్స్పీరియన్స్. రామ్ చరణ్కి స్టార్ ఇమేజ్ ఇచ్చిన సినిమా, రాజమౌళిని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లిన సినిమా, తెలుగు సినిమా పవర్ని దేశానికి చూపించిన సినిమా. 10 years పాస్డ్, టెక్నాలజీ మారింది, బాక్స్ ఆఫీస్ మారింది, సినిమా బిజినెస్ మారింది. కానీ మగధీర మ్యాజిక్ మాత్రం మారలేదు. ఇప్పటికీ ఒకటే అంటూ చరణ్ ఆర్ట్స్ మీద ఎంట్రీ ఇస్తే థియేటర్ మొత్తం ఎరప్ట్ అవుతుంది. ఇప్పటికీ హర్ష హిందూ లవ్ స్టోరీ ఆర్ట్ని టచ్ చేస్తుంది. ఇప్పటికీ క్లైమాక్స్ వార్స్ గ్లూస్ బంప్స్ ఇస్తుంది. అందుకే మగధీర ఇస్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్స్ యాన్ ఎమోషన్, ఇట్స్ ఏ మెమరీ, ఇట్ ఈస్ ఏ ల్యాండ్ మార్క్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ. మగధీర వన్స్ ఇన్ ఏ జనరేషన్ మాస్టర్ పీస్.